రోడ్ సైడ్ ఇడ్లీ తింటుంటే వెంటనే ఫోటో తీసేసి డబ్బులు లేక రోల్స్ లేక తింటున్న తేజస్వి మడివాడ అనే టైప్లో పెట్టేస్తాను. నా నోరు వల్లే నేను ఇప్పటికీ కంపారిటివ్లీ ఒక 2 years బ్యాక్ ఉన్న కాంట్రవర్సీస్ నాకు తెలిసి ఈ 2 yearsలో లేవనుకుంటా. నా మాటలు ప్రాబ్లం కాదు. సో ఈ రియాలిటీ షోస్ నీ వరకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? వీళ్ళేంటి, వీళ్ళకి సినిమాలు లేవు, ఏం లేవు, మనీ ఎక్కడి నుంచి వస్తుంది? 3 days పని చేసి 27 days తిరగచ్చు నేను. అంతా చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటారు? బేసిక్ గా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే యాక్ట్రెసెస్ అంటేనే చులకన మోస్ట్ పీపుల్ కి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఏడ్చుకుంటా ఈ నెల రెంట్ కట్టుకోలేకపోతుంది ఆ టైప్ లో వీడియోస్ పెట్టలేను కదా. సో నోబడీ నోస్. ప్రెజెంట్ రిలేషన్షిప్ మీద, లవ్ మీద కొంచెం ఏదో చేంజ్. నేను అసలు అబ్బాయిల మీద డబ్బుల కోసం డిపెండ్ అవ్వను. కానీ ఎన్ని రిలేషన్షిప్స్ ఇప్పుడు? 3 relationships. It's horrible. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కత్తిలాంటి అమ్మాయి తేజస్వి మడివాడ. ఈరోజు జాగ్రత్త తెగుద్ది. ఈరోజు మనతో పాటు గెస్ట్ అనమాట. ఆల్రెడీ మేము లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూ చాలా వైరల్ అయిపోయి చాలా కాంప్లిమెంట్స్, చాలా వ్యూవర్షిప్ వచ్చేసి మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఈసారి ఇంకా డీప్ గా వెళ్ళబోతున్నాము. ఈ 2 years ఏం జరిగింది, అందుకే చాక్ తీసుకొచ్చాం బాగా డీప్ గా. హాయ్ ధనుష్, హౌ ఆర్ యు? నీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికి అయితే పుడతారా బాబు అనేది ఒకటి ఉంది కదా, వేర్ యు ఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ చిల్డ్రన్ ఆర్ సంథింగ్. అది ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పటికి పెళ్లి చేసుకోను కానీ పిల్లలు కరెక్ట్ బాగా వైరల్. 2 million ఎంత పోయింది రీల్ ఒకటి. అదొక్కటేనా? నాకు ఎప్పుడు కలిసినా కూడా రవితేజ గారిని కలిసినప్పుడు ఆ చుట్టుపక్కల ఒక సరౌండింగ్, ఒక ఎనర్జీ వస్తుంది కదా. అట్లా ఫీమేల్స్ లో నేను కలిసినప్పుడు ఆ చుట్టుపక్కల అంతా ఒక ఎనర్జీ. ఓకే ఓకే. యాక్చువల్లీ రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆయన సినిమా ఆయనలో ఒక మంకీ ఇది ఉంటుంది అనమాట, అంటే హాయ్ రే హాయ్. ఆ ఎనర్జీ ఐ థింక్ నాలో కూడా ఉంది. ఆ ఇద్దరిది ఏం సిమిలర్ ఎనర్జీ ఏంటో నాకు తెలియదు, కానీ ఐ రిలేట్ అ లాట్ టు రవితేజ గారు. అండ్ నేను కూడా లైఫ్లో ఆయనలాగే చాలా లేట్గా సక్సెస్ చూస్తానని నా ఫీలింగ్. అంటే ఐ ఆల్వేస్ రిలేటెడ్ టు హిమ్ లైక్ దట్. ఎందుకంటే నేను కూడా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇంకా ఐఎమ్ నాట్ వేర్ ఐమ్ సపోజ్ టు బీ. అందరూ అంటారు ఇంత టాలెంట్ ఉంది నీకు, ఇంకా టైం ఎందుకు రావట్లేదు అంటే నాకు కూడా తెలీదు, కానీ కంటిన్యూస్గా వర్క్ అయితే చేస్తున్నా, సర్వైవ్ అవుతున్నా, డబ్బులు సంపాదిస్తున్నా. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో సక్సెస్ ఇన్ అ వే, బట్ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని నా ఫీలింగ్. ఇంకా కానీ ఒకవేళ అనిపించింది ఎప్పుడన్నా నా నోరు వల్లే నేను ఇప్పటికీ ఆ హైట్స్ కి రీచ్ అవ్వలేదేమో? నోరు వల్ల రీచ్ అవ్వకపోతే రీచ్ అయిపోయిన తర్వాత నోరు వల్ల పడిపోతాను. అలా ఏదైనా ఎక్కడికైనా వెళ్తే న్యాచురలీ వెళ్ళాలి. అంటే నేను ఇది చేస్తుంటే అలాగై ఉండేది, అది చేస్తుంటే ఇలాగై ఉండేది ఈజ్ నాట్ సంథింగ్ ఐ ఎవర్ థింక్ ఆఫ్. ఎందుకంటే నా న్యాచురల్గా నా లోపల నుంచి ఏమొస్తుందో నా ఎక్స్ప్రెషన్, దానివల్ల సక్సెస్ వస్తేనే నేను నిలబడగలుగుతాను. నేను కొన్ని రోజులు స్లైట్గా యాక్టింగ్ చేసి నమస్కారం అంటే నేను మాట్లాడి సక్సెస్ వస్తే వచ్చిన తర్వాత పోద్ది. సో ఐ ఫీల్ లైక్ నేను ఎలా ఉన్నానో అలాగే ఒక రోజు సక్సెస్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ఫుల్ అని ఆల్రెడీ ఫీల్ అవుతాను, మీకు తెలియదు. కానీ బట్ కంపారిటివ్లీ ఒక 2 years బ్యాక్ ఉన్న కాంట్రవర్సీస్ నాకు తెలిసి ఈ 2 yearsలో లేవనుకుంటా. ఏ కావాలా మీకు? ఇంకా కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి నా దగ్గర. నేను అంటే నా ప్రాబ్లం ఏంటంటే నా మాటలు ప్రాబ్లం కాదు, నేను మాట్లాడేది బయటకు ఎలా చూపిస్తారనేది ప్రాబ్లం. ఇప్పుడు నీతో ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ ఉన్నట్టుగా బయట పెట్టేస్తాం కాబట్టి స్ట్రెస్ లేదు. జనాలు నన్ను అడిగే క్వశ్చన్స్ దెప్పి పొడిచి, నేనేంటంటే చిరాకు ఆపుకునే టైప్ కూడా కాదు. ఎవరైనా చూస్తున్నారు ఇలా అనకూడదు, అలా అలా కాదు, ఇరిటేట్ అయిపోతా, తిట్టేస్తా, వెరీ న్యాచురల్. సో అది లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ లైక్. అందరికీ ఇలా టిమ్మిడ్గా ఉండే అమ్మాయి, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండే అమ్మాయిలు కావాలి. అలాంటి వాళ్ళు అలవాటు లేరు మీకు. అంతే, మనం ఉన్న చోట మనం ఎంజాయ్ చేయలేకపోతే ముందుకెళ్ళి కూడా వీ వోంట్ బి ఏబుల్ టు ఎంజాయ్. అందుకే గట్టిగా రాసి పెట్టాను ఇక్కడ చూడండి, హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ హియర్ నౌ ఇన్ ద మూమెంట్. సో నౌ బీ హియర్
హియర్ నౌ బీ ఇక్కడే present లో ఉంటే present లో మనం ఎలా ఉండగలుగుతాం అనేది ఒక్కటే మన చేతిలో కంట్రోల్లో ఉంటుంది. నేను ఆ present లో ఏం మాట్లాడుతున్నా కూడా కంట్రోల్ ఉంటుంది. మళ్ళీ నాకు అది ఒక వాటర్ ఫ్లోలా వస్తుంటుంది అనమాట. ఆ ఫ్లో ఆపను నేను లైఫ్లో, ఆపడానికి ట్రై చేశాను. నా ప్రీవియస్ రిలేషన్షిప్స్లో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ నువ్వు ఎంత ఫ్రెండ్లీగా ఉండకూడదు, ఎంత ఓపెన్గా ఉండకూడదు, ఇంత గట్టిగా నవ్వకూడదు, ఇలాంటివన్నీ చాలా చెప్పారు. గట్టిగా నవ్వకూడదు అంటే నేను ఒకరోజు నవ్వేస్తే ఏం చేస్తారు? అది ఏది మన కంట్రోల్లో ఉండదు నాకు తెలిసి. అకార్డింగ్ టు మీ మన కంట్రోల్లో ఉంది మన ప్రెజెంట్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్. మనం పక్కన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం ఆ మూమెంట్లో అనేది ఒకటే మన కంట్రోల్లో ఉంటుంది. కొటేషన్స్ అంతా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు స్టాక్ పీస్ తీసుకుని గజని టైప్ లో గోల్డ్ మీద ఎక్కడ పడితే అక్కడ ఉంది. నా ఇల్లు ఇస్ మై హౌస్ ఇస్ అ స్టేజ్. కానీ సినిమాల పరంగా వచ్చేస్తే ఒకప్పుడు ఉన్నంత సినిమాలు కూడా ఇప్పుడు చేతిలో లేవు కదా కంప్లీట్. అంటే ఈ 2 years నుంచి ఎక్కడ థియేటర్లో మాకు కనిపించింది లేదు. బేసిక్ గా నిజం చెప్పాలంటే బిగ్ బాస్ అయిన తర్వాత 2 years బ్రేక్ తీసుకున్నా. దట్స్ వెన్ వీ డిడ్ దిస్ థింగ్. సో నేను బ్రేక్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఏం చేశానంటే నేను చేయట్లేదు అని చెప్పాను చాలా మందికి. ఒకసారి ఆ అమ్మాయి చేయట్లేదు అన్న వర్డ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేస్తుంది అనే వర్డ్ రావడానికి, నా పని రావడానికి చాలా డిలే అయిపోయింది. కోవిడ్ అయింది అన్నీ. సో నాకు తెలిసి ఎందుకు ఒక బ్రేక్ అయితే వచ్చింది. సినిమాల నుంచి వచ్చింది, కెరియర్ నుంచి కూడా వచ్చింది. నేను పర్సనల్గా చాలా గ్రో అయ్యాను ఈ టైంలో. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో చేసిన తర్వాత 30 films చేశా కంటిన్యూస్గా. 30 films వరకు ఆగలేదు. 30 films తర్వాత బిగ్ బాస్ చేశా. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం బిగ్ బాస్ చేశా. అండ్ దానికి మధ్యలో ఇంకా టీవీ షో బీబీ జోడీ ఇలాంటివి పని చేస్తున్నా. థియేట్రికల్ మూవీ సినిమాలు అయితే చేయలే. లాస్ట్ 3-4 yearsలో 5 yearsలో ఐ డిడ్ంట్ డూ. సో ఐఎమ్ వెయిటింగ్. ప్లీజ్ నేను తిరిగి చేస్తున్నాను, నాకు ఎవరో ఒక పని. సో ఈ రియాలిటీ షోస్ నీ వరకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ మన పర్సెప్షన్ అంతే. కానీ ఐ థింక్ పాజిటివ్ నెగిటివ్ కాదు. ఎవరికి నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఏంటంటే అందరూ అమ్మాయి రియాలిటీ షో చేయకుండా ఉండాల్సింది, బిగ్ బాస్కి వెళ్ళకుండా ఉండాల్సింది. డబ్బులు మీరెవ్వరు ఇవ్వలేదు కదా నాకు. నేను ఇంటి రెంట్స్ కట్టుకోవాలి, నా సంపాదన నేను ఎలాగోలా ఏ మీడియం అయినా ఇప్పుడు యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన డబ్బుల వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. లైఫ్లో కారు కొనుక్కున్నా, తిండి తినగలుగుతున్నా, పీస్ఫుల్గా పడుకోగలుగుతున్నా. కానీ అందరు దాన్ని బిగ్ బాస్ చేయకుండా, నాకు అంత ఆప్షన్ లేదు, లగ్జరీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చేస్తాను, ఇది చేయను, నన్ను ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఐ హ్యాడ్ టు డూ. నాకు ఏదొస్తే బాబు డబ్బులు వస్తున్నాయి అంటే దండం పెట్టుకుని చేశాను. అది నాకు తప్పైందా రైట్ అయిందా అనేది మీరు అనుకుంటారు తప్ప నాకైతే 100% రైటే అయింది. ఎందుకంటే డబ్బులు నేనే సంపాదించాను. సో ఇప్పుడు డబ్బుల కోసమా ఇప్పుడు 100%? నేను ఇప్పుడు దాకా ఇంకా హైట్స్ నేను ఫేమ్ కోసం ఎప్పుడు ఏ పని చేయలేదు ధనుష్. ఐ థింక్ నేను ఫేమస్ అవ్వాలి, అందరు నన్ను గుర్తుపట్టాలి, నేను ఎక్కడికి వెళ్ళినా క్లాప్స్ కొట్టాలి, ఇలాంటి మైండ్ సెట్. నేను అసలు యాక్టరే అవుదాం అనుకోలేదు లైఫ్లో. ఐ వాజ్ అ జర్నలిస్ట్. దెన్ జర్నలిస్ట్కి వచ్చే డబ్బులు 15,000 per month, సీతమ్మ వాకిట్లో 5,000 per day. క్యాల్కులేట్ చేసా, ఇదేదో బాగుంది అని చెప్పి కెరియర్ చేంజ్ చేసుకుంది ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ. అండ్ ఈవెన్ టుడే వాట్ ఎవర్ ఐ డూ, మై ఓన్లీ ప్రైమ్ ఫోకస్ ఈజ్ మనీ. నాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ సర్వైవ్ అవుతున్నాను. లేకపోతే ఈ జాబ్ మానేసి వేరే జాబ్కి వెళ్ళిపోయేదాన్ని. సినిమా ఇండస్ట్రీలో వచ్చేంత ఫాస్ట్ మనీ ఇప్పటికి నేను నెలకు 3 days పని చేస్తే నా నెల గడిచిపోతుంది. ఐ మీన్ దట్ పొజిషన్ రైట్ నౌ ఇన్ లైఫ్. 3 days పని చేసి 27 days తిరగచ్చు నేను. ఈ లగ్జరీ ఎవరికి వద్దు చెప్పండి? 3 days పని చేసి 27 days తిరగచ్చు అంటే ఎవరికి వద్దు? ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఎవ్రీ డే. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎవ్రీ డే. అండ్ ముందు ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు, ఏ రోల్ పడితే ఆ రోల్ చేసేసేదాన్ని. ఇప్పుడు 5,000 10,000 per day. ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే లైఫ్లో ఐఎమ్ గెటింగ్ టు పిక్. నాకు పిక్ చేసుకునే ఒక ఆపర్చునిటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఇది చేస్తున్నా, ఇది చేయబుద్ధి కావట్లేదు అనే ఒక లగ్జరీ ఇప్పుడు వచ్చింది లైఫ్లో. ఎందుకంటే ఈ అన్ని మీడియంస్, ఇన్స్టాగ్రామ్ పోస్టుల వల్ల, యూట్యూబ్ వల్ల అండ్ వెబ్ సిరీస్ల వల్ల. నేను వెబ్ సిరీస్లు ఎన్ని చేశానో ఎవరికి తెలియదు. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అవుట్ నౌ. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ చేసి 3 years అయింది. ఫైనల్లీ ఇట్స్ కమింగ్ అవుట్ నౌ. నేను మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ చేసినప్పుడు 30కి కింద, ఇప్పుడు 30కి పైన. సో అన్ని చేస్తున్నా కంటిన్యూస్గా, బట్ అదంతా బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. సో చాలా మంది డౌట్ ఉండిపోతుంది, వీళ్ళు ఏంటి, వీళ్ళకి సినిమాలు లేవు, ఏం లేవు, మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వస్తుంది, అక్కడక్కడ తిరుగుతున్నారు.
టూర్స్, ఆ, హౌస్ మెయింటైనింగ్ కానీ, కార్స్ కానీ, మినీ కూపర్ కార్ ఇది. ఆ, సో ఇవంతా చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అలా బేసిక్ గా మాట్లాడుతుంటే? చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్రెసెస్ అంటేనే చులకన మోస్ట్ పీపుల్ కి. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు దే డూ సమ్ అదర్ బిజినెసెస్ అండ్ గెట్ మనీ అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. మా సర్వైవల్ మేము ఒకవేళ నిజంగా రోడ్ సైడ్ ఇడ్లీ తింటుంటే వెంటనే ఫోటో తీసేసి డబ్బులు లేక రోల్స్ లేక తింటున్న తేజస్వి మడివాడ అని టైప్లో పెట్టేస్తారు. అంటే మేము ఏం చేసినా ప్రాబ్లమే. అది సింపుల్గా ఉంటే డబ్బులు లేవు, రోల్స్ లేవు, యాక్టింగ్ లేదంట. పోనీ లగ్జూరియస్గా ఎవరైనా ఇప్పుడు ఈ మధ్య చాలా నడుస్తుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బార్టర్ అనమాట. బార్టర్ కొలాబరేషన్, యూ నో దిస్ థింగ్స్. సో హోటల్స్ కానీ ట్రిప్స్ కానీ మేము మాకున్న ఫాలోయింగ్ వల్ల మేము వెళ్ళి ఏదైనా పోస్ట్ చేస్తే వాళ్ళు మాకు ఫ్రీగా ఇది ఇస్తారు. దాంట్లో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. చూసేవాడికి మాత్రం ఇది ఎలా తిరుగుతుంది అని అనిపిస్తుంది. బట్ మేము కూడా ఇది అంటే నేను ఇంకా ఐఎమ్ స్టిల్ వెరీ చైల్డిష్ మెంటాలిటీ. నాకు ఏదైనా ట్రావెల్ చేయడానికి ఛాన్స్ దొరికినా, స్కై డైవ్ చేయడానికి ఛాన్స్ దొరికినా, స్కూబా డైవ్ అడ్వెంచరస్గా ఏదైనా చేయడానికి ఛాన్స్ దొరికినప్పుడు అది ఫ్రీ అయినా నేను వెళ్ళి చేస్తాను. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ లైఫ్. మనకి ఏదో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనమాట. నిజం చెప్పాలంటే ఐ వాజ్ వెరీ రిచ్ 5 years ago కంపేర్ టు నౌ. నేను యాక్చువల్లీ వెరీ అంటే ఇప్పుడు ఓన్లీ కట్టు నడుస్తుంది నా లైఫ్లో. ఎందుకంటే నేను చేసిన సినిమాలు అన్నీ బయటకు రావడానికి టైం పట్టింది అండ్ నా రీచ్ తగ్గిపోయింది. 1.1 million ఫర్ ద లాస్ట్ 7 years. అంటే నేను అసలు ఏం కష్టపడుతున్నాను ఇన్స్టాగ్రామ్ మీద కూడా. అండ్ యూ కెన్ సీ మై కాంటెంట్ అండ్ సీ. నేను అందరు నన్ను చూడాలనే కాంటెంట్ ఏం పెట్టట్లేదు. నాకు నచ్చింది పెడుతున్నా, నచ్చే వాళ్ళు ఉంటున్నారు. కానీ నా లైఫ్ స్టైల్ ఇస్ వెరీ సింపుల్ ధనుష్. నేను రోజుకి నా ఫుడ్ నేనే వంట చేసుకుంటాను, ఓకే. అండ్ ఐ గో టు వర్క్అవుట్ ఎవ్రీ డే. జిమ్కి డబ్బులు, కార్కి డబ్బులు, ఇంటి రెంట్, ఇదంతా కలిపి 1.5 lakh నా ఖర్చు. నేను 2-3 ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేస్తే నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. సో నేను కట్టు ఇన్స్టాగ్రామ్ పోస్టులతో బతుకుతున్నా ప్రస్తుతం లైఫ్లో. నేను అస్సలు రిచ్ కాదు. అండ్ చూడ్డానికి రిచ్కుంటే అది నా గుండె వల్ల పెడుతుంది. ఫ్రెండ్స్ని కలవు, ఇవాళ కలిస్తే మళ్ళీ ఎప్పుడు కలుస్తావు తెలీదు, నాకే తెలీదు. సో రియాలిటీ షో 5 years బ్యాక్ రిచ్ అంటే బిఫోర్ బిగ్ బాస్ ఏం కాదు, బిగ్ బాస్ తర్వాతే. బిగ్ బాస్ టైంకి సినిమాలు చేసి కలెక్ట్ చేసుకున్న డబ్బులు ఉండినవి. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక లంసమ్ అమౌంట్. సో 40-50 lakhs అకౌంట్లో నుంచి ఇప్పుడు 5,000 అకౌంట్లో టైప్లో ఉన్నాను నేను ప్రస్తుతం. ఎవ్రీ మంత్ నా అకౌంట్లో ఇట్లా 2,000-3,000 అనగానే దేవుడా అని ఏదోటి అనుకుంటా. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏదోటి వస్తుంది, రెంట్ కట్టేసుకుంటా. నోబడీ నోస్ మై ఫినాన్షియల్ స్ట్రగుల్. నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ఏడ్చుకుంటా, ఈ నెల రెంట్ కట్టుకోలేకపోతుంది, ఆ టైప్లో వీడియోస్ పెట్టలేను కదా. సో నోబడీ నోస్. నేను ఐ క్యారీ ఆల్ దిస్ స్ట్రెస్ ఆన్ మై బ్యాక్. అందుకే ఇంకా కష్టపడుతున్నా. నేను ఐ డోంట్ టేక్ మనీ ఫ్రమ్ ఎనీవన్. నేను ఎవరిని డేట్ చేయట్లేదు. నన్ను చూసుకునే ఒక మగదిక్కు లేదు, నేనే నా మగదిక్కు. సో ఈ కష్టం అనేది ఇంకెన్ని సంవత్సరాలు పడాలో నాకు కూడా ఇట్స్ వెరీ హెక్టిక్. ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాను చెప్పు. నాకు కూడా కంఫర్టబుల్గా ఉండాలని ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఎంత కరెంట్ బ్యాలెన్స్? నిజంగా చూపినా యూ విల్ నాట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా రేపు నాకు ఒక జాబ్ ఉంది. ఆ జాబ్ తోటి నాకు రేపు అడ్వాన్స్ వస్తుంది ఆర్ వాట్ ఎవర్. బట్ దిస్ ఈస్ మై అకౌంట్ బ్యాలెన్స్, ఓకే, ప్లీజ్ సీ ఇట్. 2,895 పోయింది. 2,895 రూపీస్ ఎస్ ఓన్లీ. నిజంగా అది ఇక వ్యూ బ్యాలెన్స్ అంటే కనిపిస్తుంది అనమాట. 2,895 ఇంకా 13 పైసా ఉంది. అండ్ ఇది నేను ఏంటంటే ఈ మంత్ కార్ లోన్ కట్టేశాను, రెంట్ కట్టేశాను, ఇంటి ఖర్చులన్నీ అయిపోయాయి, మా పన్నమ్మకి డబ్బులు ఇచ్చేసాను. అన్ని ఇచ్చేసిన తర్వాత నాకు మిగిలిన డబ్బులు. నేను ఇప్పుడు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటానంటే లేదు, ఐ డోంట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. 2,000తో ఐ కాంట్ సిట్ కదా. రేపు ఎల్లుంటే మళ్ళీ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ ఏదో షూట్ చేస్తున్నాం, మళ్ళీ ఒక 50,000, మళ్ళీ ఒక 1 lakh వస్తాయి. అది రాగానే మళ్ళీ ఖర్చు పెట్టాను. అనిపించిందా ఎవరో ఒక మగ తిక్కుని చూసుకుంటే బెస్ట్ కదా అట్లీస్ట్ వాడని? జీవితంలో అనిపించలేదు. నాకు తెలిసింది ఏంటంటే ప్రెసెంట్ రిలేషన్షిప్ మీద, లవ్ మీద కొంచెం ఏదో చేంజ్ ఒపీనియన్. ఐఎమ్ యాక్చువల్లీ సో టైర్డ్ ఆఫ్ బీయింగ్ చీటెడ్. అంటే నా జీవితంలో నేను అసలు అబ్బాయిల మీద డబ్బుల కోసం డిపెండ్ అవ్వను. నేను ఎప్పుడు ఏ అబ్బాయిని డేట్ చేసినా నేనే తిరిగి ఖర్చు పెడతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న ట్రామా అనమాట. తిరిగి ఖర్చు పెట్టరు అంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు, నేను నా ఖర్చులు నేను తిరిగి కూడా పెడతా, కానీ పెట్టించుకోను. ఎందుకంటే ఎవడైనా ఒకసారి మన మీద ఖర్చు పెట్టాడంటే మనం లోన్ చేసుకుంటాడనే ఒక సెన్స్ ఎప్పటి నుంచో ఉండింది. సి బికాస్ వీఆర్ యాక్ట్రెసెస్, ఇఫ్ సమ్వన్ బైస్ అస్ సంథింగ్ దే థింక్ దే ఓన్ అస్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఐ రియలీ డోంట్ లైక్ టు బి. నేను ఒక మీల్కి కూడా ఎవరిని డబ్బులు కట్టనివ్వను. సెట్లకి వెళ్ళినప్పుడు అందరూ కకృతిగా ఆర్డర్ చేసేసుకుంటారు కదా, అవన్నీ లేదు. ఐ డోంట్ హ్యావ్ కకృతి ఇన్ మీ. ఐఎమ్ వెరీ సింపుల్ అండ్ సార్టెడ్. నాకు ఎవరైనా
డబ్బులు ఎవరైనా పెడతానంటే వీడికి ఏం కావాలి అనే థాట్ ఉంటుంది అనమాట. సో నేను ఎవరిని ఖర్చు పెట్టిన, ఈవెన్ ద పీపుల్ ఐ డేటెడ్ ఐ నెవర్ టుక్ మనీ ఫ్రమ్ దెమ్. పెళ్ళైన తర్వాత ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఏమో కానీ నాకు ఫైనాన్సెస్ అసలు మిక్స్ చేయడం ఇష్టం ఉండదు. అండ్ లవ్ మీద కొంచెం ఫియర్ ఎక్కువైపోయింది. ఐ థింక్ ఐమ్ వెరీ స్కేర్డ్ రైట్ నో. ఎందుకంటే 20s ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందాము, పిల్లలు కందాము, ఇదంతా ప్లేస్లోనే. ఇప్పుడు ఏంటంటే ఎవడొచ్చి ఏం చేస్తున్నాడో తెలియట్లేదు లైఫ్లో. ఎవ్రీబడి ఈజ్ బికమ్ అ వెరీ డిఫరెంట్, అంటే కమర్షియల్ అయిపోయారు అందరూ. అండ్ రియల్ హార్టెడ్ పీపుల్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీవేర్. అందరూ ఏదో ఒక రకం, అంటే నేను ఎంత ఫ్రీడమ్ ఇస్తానంటే ధనుష్, వెన్ ఐఎమ్ డేటింగ్ పీపుల్ ఐ టెల్ దెమ్ మీరు ఏమైనా చేయండి, నాకు అట్లీస్ట్ నిజం చెప్పండి చాలు. ఇంక లైక్ మీరు చీట్ చేసినా వేరే వాళ్ళతో ఏదైనా ఐ గివ్ యూ దట్ ఫ్రీడమ్. బీ నీకు నచ్చినట్టుండు, జస్ట్ ఐఎమ్ నాట్ పొజెసివ్ అట్ ఆల్. ఓకే, కానీ నాకు ఇట్లా అబద్ధాలు చెప్పి దొరికిపోవడాలు, చీట్ చేయడాలు ఇట్లా ఒక్కసారి రెండుసార్లు. సో ఇఫ్ వన్స్ ఆర్ ట్వైస్ ఐ గెట్ చీటెడ్ ఐ లూజ్ ట్రస్ట్ ఇన్ దెమ్. అండ్ ట్రస్ట్ పోయిన తర్వాత ప్రేమ రాదు. సో ఐ థింక్ నా ప్రీవియస్ రిలేషన్షిప్ వాజ్ ద మోస్ట్ ట్రామాటిక్ రిలేషన్షిప్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే రీసెంట్ అంటే 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఆ అబ్బాయితో రిలేషన్షిప్ స్టార్ట్ అయిందే ఐ సెడ్ నాకు చీట్ అవ్వాలని లేదు, నాకు రియల్గా ఉండాలని ఉంది, ఏదైనా నిజం మాట్లాడుకుందాం, లెట్స్ నాట్ డూ దిస్ అంటే 3 months 4 months into the relationship I got cheated. నాకు అనిపించింది ఇంకా నేను డేట్ చేయడానికి పనికిరాను. బికాజ్ ద వరల్డ్ అలా లేదు, ముందులా లేదు. దెర్ ఆర్ నిజాయితీ గల జనాలు లేరు, దెర్ ఆర్ నో రియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో కొంచెం ఇట్లా గివప్ కొట్టేస్తాం కదా, ఇంకా అవసరం లేదు నాకు వద్దు లైఫ్, నాకు అబ్బాయే జీవితం కాదు కదా, నా ఫుడ్ నేను చూసుకుంటున్నా, నా లైఫ్ నేను చూసుకుంటున్నా, వై am I డిపెండింగ్ ఆన్ అ మ్యాన్ అనే ఒక. సో ఐ బికేమ్ ద మ్యాన్. ఫుల్ వర్కౌట్లు చేసి కొంచెం స్లైట్గా అబ్బాయిలా తయారయ్యా చూడు ముందుకి. సో నేనే నాకు కావాల్సిన అబ్బాయిలా తయారవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి అలా నేను లేదు. నా లోపల చాలా మంచి అమ్మాయి ఉంది. షీఈ్ వెరీ, అంటే చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి ఒక ఫెమినిన్ సైడ్ ఉంది నాకు. కానీ అది ఇంకా దెబ్బలు తినేసరికి ఆ ఫెమినిన్ సైడ్ క్లోజ్ అయిపోతుంది మెల్లగా. అంటే 10 దెబ్బలు తిన్న తర్వాత నువ్వు 11వ దెబ్బకి గాంధీ టైప్లో మళ్ళీ వెళ్ళలేవు కదా, కొంచెం బ్రేక్ ఇవ్వండి టైప్లో. ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్. అంటే మై హార్ట్ ఈస్ సో బ్రోకెన్, ఐ జస్ట్ వాంట్ గివ్ ఇట్ రెస్ట్ ఫర్ నౌ. బ్రేక్ ఇచ్చే కొద్ది ఏజ్ పెరుగుకుంటా ఉంటుంది. ఏజ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్. ఐ మైట్ ఫైండ్ నాకు కెరియర్ పెళ్ళి అన్ని ఒకే టైప్ 50కి అలాగొస్తే ఎవరికి తెలుసు. నేను 50కి ఎలాగుంటానో చూడు ఫస్ట్. ఇప్పుడు 33. డూ ఐ లుక్ 33? ఎక్కడికైనా వెళ్తే పీపుల్ ఆర్ సెయింగ్ ఇప్పుడే ఇంకా యంగ్గా ఉన్నానని. ఐ థింక్ మనం హ్యాపీగా ఉండి మనల్ని మనం సరిగ్గా చూసుకుంటే ఏజ్ ఇస్ నథింగ్. ఏజ్ ఇస్ జస్ట్, మనం ఎవరు లెక్క పెడుతున్నారు నాకు అర్థం కాదు. 33కి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మై మమ్ పాస్డ్ అవే ఎట్ దిస్ ఏజ్. తనకి 2 పిల్లలు ఉంటే నా ఏజ్కి షీ పాస్డ్ అవే. ఐఎమ్ 33 అండ్ ఐఎమ్ స్టిల్ ఫ్రెష్, డిడ్ంట్ గెట్ మ్యారీడ్. బట్ ఏదో ఒక థాట్ ప్రాసెస్ ఉండాలి కదా ఈ ఏజ్కి పెళ్లి చేసుకోవాలి. నాకు లేవు అవి. ఐ 25, 26 ఉన్నప్పుడు ఉండేవి థాట్స్, షిఫ్ట్ చేసేసుకోవాలేమో. ఎందుకంటే ఇదంతా సొసైటీ పెట్టిన ప్రెషర్. 20కి అయిపోవాలి, లేకపోతే పిల్లలు పెట్టరు, నువ్వు లాస్ట్ ఇంటర్వ్యూలో అడిగింది. ఆల్ దిస్ ఇస్ లైక్ ఇట్స్ నాట్ దేర్. లైఫ్ ఈస్ చేంజింగ్, వరల్డ్ ఈస్ చేంజింగ్. 40-50 ఏళ్ళకి పిల్లలు కంటున్నారు జనాలు ఇన్ అ న్యాచురల్ వే. సో ఐ థింక్ మనం హ్యాపీగా ఉండడం ఇస్ ద ఫస్ట్ గోల్. తర్వాత కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా వచ్చి జాయిన్ అవుతాయి. అవి జాయిన్ అయినా అవ్వకపోయినా మనం కంప్లీట్ ఫుల్ఫిల్డ్గా లైఫ్ బతకాలి. పెళ్ళైతేనే హ్యాపీగా ఉంటామా, పిల్లలు పుడితేనే హ్యాపీగా ఉంటామా, కెరియర్ సక్సెస్ఫుల్ అయితేనే హ్యాపీగా ఉంటా, ఆ రోజు హ్యాపీగా ఉంటా, అదైనప్పుడు కుదరదు. యూ హ్యావ్ టు బీ హ్యాపీ నౌ. తర్వాత బట్ ఖచ్చితంగా మళ్ళీ ఎందుకు రిలేషన్షిప్కి వెళ్తావు నేను కావాలి. ఐ టెల్ యూ వాట్, రిలేషన్షిప్ నేను వీడిని చూసి వీడిని లవ్ చేస్తా అని అవ్వదు. ఐ డోంట్ ప్లాన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమలో పడడం అనేది మనం ప్లాన్ చేసేది కాదు, మనకు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు దాకా నేను ఏ రిలేషన్షిప్స్లో ఉన్నానో ఆల్ దీస్ వర్ కనెక్షన్స్ దట్ వర్ వెరీ న్యాచురల్. నేను వెళ్ళి వీడికి డబ్బులు ఉన్నాయి వీడితో అలా ఎప్పుడు అవ్వలేదు అనమాట. న్యాచురల్గా ఎవరితోనైనా కుదిరినప్పుడు రిలేషన్షిప్లోకి వెళ్తాం. వాడికి ఏమున్నాయా లేవా అనే థాట్స్లో అయితే అది రిలేషన్షిప్ కాదు, లవ్ కాదు, అది బిజినెస్ డీల్. ఓకే, అది చేయలేకే నేను ఈ రోజు కూడా సింగిల్గా ఉన్నా. కానీ ఎన్ని రిలేషన్షిప్స్ ఇప్పుడు వరకు? 3 relationships. మూడిట్లో ట్రస్ట్ ఇష్యూస్. No, I think first relationship was very child or whatever. Adi religion issue. He was a Muslim boy. Second was double issue and naak double levu valak double unnai and acting anni odilei. This is the second one which was all out there. And the third relationship was I met a guy in Kasol. And ఆ కసోల్లో కలిసిన అబ్బాయి ఏంటంటే he was already married and divorced. తనకు ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ అయిపోయి 5 years అయిందో సంథింగ్. అండ్ డిస్టెన్స్ వల్ల ఏంటంటే నేను సౌత్లో ఉంటాను, వాళ్ళు నార్త్లో ఉంటాను. అండ్ ఈ డిస్టెన్స్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. అండ్ ఒక 2-3 years తర్వాత కనిపించేస్తుంది ఏదైనా జరుగుతుంటే. సో ఐ థింక్ ఐ లాస్ట్
ట్రస్ట్ ఓవర్ దేర్. ద థర్డ్ వన్ వాజ్ ద వన్ వేర్ ఐ కుడెంట్ స్టే ఎనీమోర్. వాళ్ళ ఫ్యామిలీ, నేను బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఐ నెవర్ డేట్, ఐ డేట్ టు మ్యారీ. నేను ఎవరినైనా ప్రేమించానంటే ఫస్ట్ పెళ్లి దగ్గరికి తీసుకెళ్తాను. నేను ఊరికి టైం పాస్ చేసి ఎలా ఉందో ఏంటో అలా కాకుండా. మరి ఒకవేళ పెళ్లి అయిపోయిన తర్వాత ఏమైనా చీట్ చేస్తే ఏమైనా చంపేస్తాను డైరెక్ట్. అందుకేనా గోల్ టైప్ లో. నేను ఇప్పటిదాకా పెళ్లి చేసుకున్నాను పోవడం చాలా మంచిది. పెళ్లి చేసుకుని నాకు చీటింగ్ జరుగుంటే మర్డర్ డైరెక్ట్ 100%. ఎందుకంటే ఆ ప్రామిసే అది కదా. ఒక బ్రేకప్ మళ్ళీ లవ్ మళ్ళీ బ్రేకప్ మళ్ళీ love. ఇది ఎలా బయట 15 years 3 boys. మధ్యలో బ్రేక్స్, ఆబ్వియస్లీ హార్ట్ బ్రేక్ అవ్వగానే ఒక 1-2 years నీకు ఎవరి మొహం చూడబుద్ధి కాదు. తర్వాత మళ్ళీ లోపల నుంచి ఒక చిన్న హోప్ వస్తుంది, సరే వీడైనా కొంచెం బాగుంటాడేమో, వీడితోనైనా వర్కౌట్ అవుతుందేమో. అండ్ లవ్ అనేది ఇట్స్ ఎ కెమికల్ కదా ఇన్ ద హెడ్. ఇది రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఐదర్ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ అ గై ఆర్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్ ఆర్ సమ్ పెట్ ఆర్ సంథింగ్. అదొక కెమికల్. అది కాకుండా రిలేషన్, ఐ ఆల్సో వాంట్ అ ఫ్యామిలీ. ఐ బీన్ లివింగ్ అలోన్ ఫర్ 15 years. కానీ నేను ఫ్యామిలీ అని పిక్ చేసుకున్న తర్వాత అది బ్యాడ్గా అయిందనుకో, నాకు ఇంకా తీసుకునే ఊపిక లేదు లైఫ్లో. నేను చిన్నప్పటి నుంచే చాలా స్ట్రగుల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చా. ఇఫ్ ఐ పిక్ అ ఫ్యామిలీ ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫెక్ట్ మ్యాన్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. నాకు పిల్లలు పుట్టి నా హస్బెండ్ నా అంత స్ట్రాంగ్గా లేకపోతే, నేను చేయనని వెళ్ళిపోతే కుదరదు కదా, మళ్ళీ స్ట్రగులే కదా లైఫ్ అంతా. సో ఐ వాంట్ డూ దిస్ వెల్. చేస్తే సరిగ్గా చేస్తా, లేకపోతే మానేస్తా. కానీ ఐ డోంట్, అంటే అందరు చేసుకుంటున్నారు అయిపోతుంది టైం అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు రష్. సో తేజు హైదరాబాద్ మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వదిలేసి బాంబే వెళ్ళిపోతుంది. వదలట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. తెలుగు చేయడం వల్లే నాకు ఈరోజు హిందీలో ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అండ్ ఫస్ట్ టైం బై ద వే, నేను ఈ హిందీ రియాలిటీ షో చేయడానికి నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? తెలుగు బిగ్ బాస్. నేను తెలుగులో రియాలిటీ షో చేసుండకపోతే నాకు ఈ హిందీలో ఆపర్చునిటీ వచ్చేది కాదు. మనం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ప్రతి స్టెప్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలీదు. ఈ స్టెప్ బాగాలేదు, అనవసరంగా ఈ స్టెప్ ఎక్కామని అందరూ అనుకుంటుంటారు, కానీ ఆ బిగ్గర్ ప్లాన్ లో మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలీదు. ఎగ్జాక్ట్లీ. సో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 12 years అయింది. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ టు వెంచర్ అవుట్ నౌ. అండ్ హైదరాబాద్ లో తప్ప నేను బయట ఎవరికి తెలీదు. సో హిందీలో ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు బి డెబ్యూయింగ్ రైట్ నౌ. హిందీలో ఒక సినిమా కూడా చేశాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. హైదరాబాద్ నా పుట్టిల్లు. హైదరాబాద్ టు బాంబే ఐ విల్ గో వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్. అండ్ తెలుగు ఆపర్చునిటీస్ ఒకవేళ హిందీకి వెళ్ళిన తర్వాత తెలుగు ఆపర్చునిటీస్ వస్తే ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. సో పని ఎక్కడ ఉంటే డబ్బులు ఎక్కడ ఇస్తే ఐఎమ్ జస్ట్ గోయింగ్. హిందీ తెలుగు నహి, జస్ట్ కామ్. నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళకి వస్తున్నట్టు సౌత్ వాళ్ళు అదే అందరికీ లేదు. ఇప్పుడు జగ్లింగ్ చదువుతున్నట్టుంది. పోన్లే, మంచిదే. కంగ్రాచులేషన్. డిస్నీలో ఒక షో. థ్యాంక్ యూ సో మచ్. డిస్కవరీలో జంగిల్ కి రాణి, డిజ్నీలో ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. డిజ్నీ మా హాట్స్టార్ లో మన మోక్ష ఐలాండ్ రాబోతుంది, విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఆల్ 8 languages. తెలుగు, తమిళ. అది ఇట్స్ షార్ట్ స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ ఉండింది, మాకు రోల్ ఉండింది. జంగిల్ కి రాణి ఇస్ సర్వైవర్ షో. 12 అమ్మాయిలు జంగల్లో వదిలేసి ఒకరు గెలుస్తారు. అదెందుకు వెళ్ళాను? 20 lakhs క్యాష్ ప్రైజ్. No money to go on to the show. It's a free show. It's a free show. Weekly payments atla. Nothing. Big Boss nothing. Elimination only based on competition. నువ్వు కాంపిటీషన్ గెలిస్తే ఉండగలుగుతావు, ఓడిపోతే వెళ్ళిపోతావు. ఇట్స్ వెరీ నైస్. నాకు అట్లాంటివి చాలా ఇష్టం. అండ్ స్లైట్ గా బిగ్ బాస్ టైప్ లో నామినేషన్స్ అవన్నీ ఉండినాయి. బట్ ఎవ్రీ వీక్ నామినేట్ అయిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద షో. ఇంకా డబ్బులు లేవు, ఏం లేవు. ఓన్లీ గెలిచిన వాళ్ళకే 20 lakh rupees. సో నేను అది రిలీజ్ అవుతుంది. కాంట్ సే మచ్ అబౌట్ ఇట్, బట్ ఐ హోప్ ఎవ్రీబడి సీజ్ ఇట్. మీరందరూ రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్ చూసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓటింగ్ ఏం లేదు, తెలుగు అమ్మాయిని నేను ఒకదాన్నే ఉన్నాను. సో తెలుగు ప్రజలందరూ ప్లీజ్ వాచ్ మీ ఇన్ హిందీ. పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ గా పవన్ కళ్యాణ్ గారు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళారు. ఆయన గురించి వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఏంటంటే, ఐ థింక్ హీఈస్ అ పవర్ స్టార్. అండ్ ఆయనకి ఆ పవర్ స్టార్ అనే పేరు ఊరికే రాలేదు. ఆయనకి ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అండ్ ఆయనను చూస్తే పిచ్చోళ్ళు అయిపోయే వాళ్ళు జనాలు ఉన్నారు కాబట్టి, ఆ మేనియాని హీ వాంటెడ్ టు యూజ్ ఇట్ ఇన్ అ రైట్ వే. అంటే సినిమా హీరోగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని హీ వాంటెడ్ టు రీడైరెక్ట్ ఇట్ ఇన్ అ నైస్ వే. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ he's made it right. So I think it's a great thing, and one of the people I really like the most actually. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు వినబుద్ధి అవుతుంది. అండ్ నాట్
ఎప్పుడు పక్కన వాళ్ళని తిట్టడం, వేరే పార్టీలని ఏదో ఒకటి అనడం ఈజ్ జనరలీ పాలిటిక్స్ కదా. హీఈస్ నాట్ లైక్ దట్. ఈజ్ మోర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు డూ. సో ఫోకస్ డిఫరెంట్గా ఉంటుందని నా ఫీలింగ్. బట్ ఇవన్నీ నా ఫీలింగ్స్ అంతే. అండ్ నిజం చెప్పాలంటే గత 10 yearsగా నా దగ్గర టెలివిజన్ లేదు ఇంట్లో. యు సీ, ఐ డోంట్ హ్యావ్ టీవీ, ఐ డోంట్ వాచ్ న్యూస్, I don't know what's happening in the world. I don't know who's ruling us. I don't know what is happening. నాకు ఎవరైనా ఫోన్ చేసి ఇదేనా అంటే ఓకే, నాకు పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే నా లైఫ్లో నాకు ఏ పొలిటికల్ పార్టీ డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరు నన్ను చూసుకోవట్లేదు. సో నాకు వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయోజనం లేదు కదా. ఐఎమ్ పేయింగ్ ట్యాక్సెస్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. నా డ్యూటీస్ నేను చేస్తున్నాను. ఈ రీసెంట్ గానే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సెలెక్ట్ చేసి అదే కదా అసలు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ స్టార్ట్ చేసింది యాజ్ అన్ యాక్టర్. నేను యాక్టింగ్ చేశాను. సీతమాగిట్లో నుంచి హార్ట్ అటాక్, మనం, రాజీవి, జీవి, ఆజీవి, అన్ని జీవి మొత్తం అన్ని చేసేసి ఇప్పుడు నన్ను ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు మెల్లగా. కాదురా బాబు నేనంటే లేదు, నువ్వు మాట్లాడితే జనాలు వింటున్నారు, ఇట్స్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు నన్ను కంపేర్ చేస్తారు టు పీపుల్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ హూ నెవర్ యాక్టెడ్, హూ నెవర్ డిడ్ సినిమా, యూట్యూబ్. సో ఏమైపోయిందంటే అన్ని ఫీల్డ్స్ కలిసిపోయి పులిహార అవుతుంది. సో ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్లీ ప్రమోటింగ్ పొలిటికల్ పార్టీస్. ఏంటి దీనికే ఓట్ వేయండి, దీనికే ఇచ్చేయండి. నాకు ఏమనిపిస్తుంది అంటే ఏది నమ్మసక్యంగా లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వరల్డ్లో. ముందు నేను జర్నలిజం చదువుకున్నప్పటికీ నాకు జర్నలిజం గురించి తెలిసిన ఇప్పుడు యాజ్ అ లైక్ నీతో ఎందుకు నేను ఇంటర్వ్యూ ఈజ్ బికాస్ నీకు ఎంతో కొంత ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నువ్వు నీ ఛానల్ పెంచేసుకోవడానికి అడ్డమైన క్వశ్చన్లు అడిగి నీ ఛానల్ని హైప్ చేసుకునే మూడ్లో లేవు. యు ఆర్ వెరీ రియల్ అండ్ యూ లైక్ ఆస్కింగ్ రియల్ క్వశ్చన్. దట్ ఈస్ వాట్ జర్నలిజం ఈజ్. జర్నలిజం, పాలిటిక్స్, యాక్టర్స్ యూస్ టు బి వెరీ డిఫరెంట్ బ్యాక్ దెన్. దే ఆల్ యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్. వీ వర్ అ కలెక్టివ్ ఏజెన్సీ. ఇప్పుడు ఒకరినొకరు వేసేసుకుంటున్నారు అందరు ఇక్కడ. లైక్ దే ఆర్ ట్రయింగ్ టు హర్ట్ ఈచ్ అదర్, దే ఆర్ ట్రయింగ్ టు పుల్ డౌన్ ఈచ్ అదర్. జర్నలిస్టులని యాక్టర్స్ తిడుతున్నారు, యాక్టర్స్ని జర్నలిస్టులు తిడుతున్నారు. ఈ ప్రెస్ అనేది ప్రెస్లా తయారవ్వకుండా ఇట్ హ్యాస్ టు హెల్ప్ అస్ గ్రో. అండ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, పీటీఐ, అన్ని ఎథిక్స్ మీరు ఫాలో అయితే ఆల్ దీస్ థంబ్ నెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రైట్. యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఎవరో నీ క్లిక్ బైట్ కొట్టడానికి నువ్వు ఆ మనిషిని ఏదైనా అనడానికి రెడీగా ఉన్నావు అట్ దిస్ పాయింట్ ఇన్ లైఫ్. సో నేను నా వాల్యూస్ ఇవన్నీ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, మీరు రారు. ఇంకా మారుతూ ఉంటుంది. అండ్ నన్ను ప్రమోట్ చేయమన్నారు పొలిటికల్ పార్టీస్ యాక్చువల్లీ చాలా మంది. దే సెడ్ దే వర్ గోయింగ్ టు పే అ లాట్ ఆఫ్ అమౌంట్, బట్ ఐ నెవర్ వాంట్ టు టేక్ సైడ్స్. నేను ఒక సైడ్ తీసుకొని నేను ఓన్లీ ఈ పార్టీనే ఫాలో అవుతా అంటే అనగానే ఐ విల్ బీ కేటగరైజ్డ్. నేను ఎప్పుడు రిలీజియన్, కాస్ట్, పాలిటిక్స్ వీటి గురించి ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే నేను ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్. నేను ఒక్కసారి ఒకటి ప్రమోట్ చేశానంటే నాకు గుర్తేస్తాను. నేను ఇప్పుడు హిందూ, క్రిస్టియన్, నేను ఎప్పుడు దేవుడి గురించి ఫోటో పెట్టను. నేను రోజు ప్రే చేస్తా, రోజు మెడిటేట్ చేస్తా, రోజు దేవుడితో ఉంటా. కానీ ఏ దేవుడితో మాట్లాడుతున్నాను, నేను హిందూ, క్రిస్టియన్, ఎవరిని అందరినీ నమ్ముతా. సో నేను ఆర్మీ, బేసిక్గా నా గ్రూప్ ఆఫ్ బ్లడ్ ఏంటంటే ఆర్మీ బ్లడ్. సో ఆర్మీ ఉన్న వాళ్ళు ఏంటంటే దేశం కోసం, దేశంలో పాలిటిక్స్, రిలీజియన్ ఇవన్నీ పట్టించుకోండి అనమాట. సో ఆల్రెడీ నేను రియాలిటీ షో ఒకటి సూపర్ అని నవదీప్ 10 ఏళ్ల క్రితం అక్కడ కూడా అది గెలిచాను. సబ్ టైటిల్స్ ఉంటాయి అంతే తప్ప తెలుగులో రాదు, డబ్బింగ్ రాదు. డిస్కవరీ కదా, అండ్ మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ మోస్ట్ స్పోకెన్. मैं हिंदी बहुत अच्छा बोल लेती हूँ, तो मेरे को हिंदी नहीं आता. हाँ समझ में आया. हम अपन से हिंदी में बात करेंगे. थोड़ा थोड़ा क्यों आता? आप हैदराबाद में है ना, बचपन पूरा से बात नहीं का किस्ती किस्ती हो जाता. वही बचपन से हैदराबाद में नहीं है. किधर है? आंध्रा से आई दुबई सीनू. సో ఆల్రెడీ నేను రియాలిటీ షో ఒకటి సూపర్ అని నవదీప్ 10 ఏళ్ల క్రితం అక్కడ కూడా అది గెలిచాను. ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం హెల్ప్ అయింది ఈ షో. దానివల్లే ఇవన్నీ వచ్చాయి. ఆ ఎక్స్పీరియన్స్ చూపించినందుకే దే ఆర్ ఇన్వైటెడ్ మీ ఆన్ దిస్ షో. లేకపోతే నేను జస్ట్ అన్ యాక్ట్రెస్ ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఐ షోడ్ బిగ్ బాస్, ఐ షోడ్ సూపర్ 2. దట్ లైక్ ఓకే నీకు ఉంది కాబట్టి ఐ వాజ్ క్వాలిఫైడ్ ఆన్ దిస్ షో ఆన్ డిస్కవరీ. ఇమాజిన్ డిస్కవరీ. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ జోక్లు వేసేవాళ్ళు అనమాట, నువ్వు యాక్టర్ ఏంటి, జంతువులాగా ఉంటావు, డిస్కవరీలో రావాలి నువ్వు అని. వచ్చా, డిస్కవరీలోనే వచ్చా. అందరూ ఎక్స్పీరియన్స్ అది. ఓ మై గాడ్, అదే కదా ఈ చిన్న
బూతులు వస్తున్నాయి నాకు, ఎందుకంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. అంటే బూతులు కాదు, అందరు ఇలా పిల్ల వేషాలు వేస్తుంటారు కదా, నీ కెరియర్ సక్సెస్ కాంట్రవర్సీ ఇవన్నీ చాలా మైన్యూట్ థింగ్స్. లైఫ్లో మనకి మెయిన్ కావాల్సింది ఏంటి? అసలు ఎవరు ఒక అబ్బాయి లేకపోతే నేను లైఫ్లో సర్వైవ్ అవ్వగలుగుతానా? జంగిల్కి వెళ్ళి మనం ఒక అబ్బాయి లేకుండా, ఒక ప్రొటెక్టర్ లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతామా? నేను ఐ వాజ్ సో హార్ట్ బ్రోకెన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐ వాంటెడ్ టు గో ఆఫ్ టు అ జంగిల్. నేను ఎక్కడికైనా జంగిల్లోకి వెళ్ళి ఒకదాన్ని బతికిద్దాం అనే ఒక థాట్లో ఉండే. అదే టైంకి ఈ షో వచ్చింది. ఈ షో వాజ్ లిటరలీ సర్వైవింగ్ ఇన్ అ జంగిల్ విత్ 12 అదర్ గర్ల్స్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చింది అనిపిస్తుంది అంటే, లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళినా బతికేయగలుగుతాను అని నాకు లైఫ్ నేర్పించడానికి ఈ షో వచ్చింది. వెన్ ఐ వెంట్ ఆన్ టు దిస్ షో ఐ రియలైజ్ హౌ స్ట్రాంగ్ ఐ యామ్. అండ్ మొత్తం ఇండియాలో 12 అమ్మాయిలలో నేను ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్గా ఈ షోలో ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశానో, ఏమేమి చేశానో, ఫిజికల్ స్టంట్స్, మెంటల్ స్టంట్స్, రా గోట్ తినేసాను, రా గోట్ కన్ను గుడ్లు తినేసాను, బ్రెయిన్ తినేసాను, లివర్ తినేసాను పచ్చిది. ఇవన్నీ తిన్నింది ఎందుకు అంటే అవసరం లేదు కదా, సర్వైవల్ కోసం, డబ్బుల కోసం. సో నేను సర్వైవ్ అవ్వడం కోసం ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ దట్ ఐ ఫీల్ రైట్. The other thing is there, no, this under the bed sheet things or whatever, మన కాస్టింగ్ కోచ్ అని ఇవన్నీ చేయలేకపోయా. కానీ నేను 10 kilometers పరిగెత్తమంటే పరిగెత్తుతా, నన్ను కొండలెక్కేమంటే ఎక్కేస్తా, దూకమంటే దూకేస్తా. నాకు భయం లేదు ఇవన్నీ చేయడానికి. కానీ ఐ నెవర్ వాంటెడ్ టు డూ ద రాంగ్ థింగ్స్, ఎందుకంటే రాంగ్ థింగ్స్తో ముందుకెళ్ళి లైఫ్ ఈజ్ నెవర్ గోయింగ్ టు ఫీల్ రైట్. సో రైట్ నో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే నా గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి ఎవరు లేకపోయినా ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. రాత్రి పడుకునే ముందు ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ టుడే. ఈ షో సర్వైవ్ అయ్యొచ్చు, ఆల్మోస్ట్ బక్క చిక్ అయ్యొచ్చాను. ఓకే, లైక్ ఐ కేమ్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్. బాడీలో కండ మిగలలేదు, ఏం లేదు. ఐ వాజ్ ఆల్మోస్ట్ డ్రైన్డ్ అవుట్, బట్ ఐ వాజ్ సో హ్యాపీ మెంటలీ. అవన్నీ తిన్నాక మీరే హంట్ చేసుకుని మీరే లేదు. ఐ థింక్ యూ హ్యావ్ టు సీ ద షో. నేను ఇంకా ఐ కాంట్. మండే అండ్ ట్యూస్డే ఆన్ డిస్కవరీ ఇట్స్ గోయింగ్ టు కమ్. సో ప్లీజ్ వాచ్ 10 episodes. ఓన్లీ 10 episodes. గొడవలు, ఫైట్స్, మీకు కావాల్సిందంతా అవుతుంది. హిందీ కొట్లాడో, హిందీ మనకు రాదు, అదే ప్రాబ్లం. చూడొచ్చుగా అమ్మాయిలు, సబ్టైటిల్స్ అర్థమైంది. అమ్మాయిలు డ్రెస్లు వేసుకున్నారు, అవన్నీ చూస్తారు కదా. సో ఇప్పుడు 2 మేనేజ్ చేయడానికి రెడీ, అటు బాలీవుడ్, టాలీవుడ్, 4 హాలీవుడ్ అన్ని వచ్చిన లైఫ్ అంతా మేనేజ్ చేయడానికి రెడీ. హాలీవుడ్ లో కూడా వచ్చినాయి, వస్తాయి. ఓకే. అంటే ఐఎమ్ రెడీ టు మేనేజ్ మై ఎంటైర్ లైఫ్ అరౌండ్ యాక్టింగ్. లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, ఇంగ్లీష్ మాట్లాడతా, హిందీ మాట్లాడతా, తమిళ్ మాట్లాడతా. సో ఐ థింక్ నన్ను జనాలు హైదరాబాద్ బయట కూడా చూడలేదు ఇంకా. సో పీపుల్ విల్ సీ మీ నౌ అండ్ మేబీ వాళ్ళకి మీకన్నా ఎక్కువ నచ్చుతానేమో, చూసుకోండి. ఫ్యూచర్ లో పాలిటిక్స్ వచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయి? పాలిటిక్స్ కాదు, కానీ సంఘ సేవ ఈజ్ సంథింగ్ దట్ ఐ వుడ్ రియలీ లైక్ టు డూ ఇన్ లైఫ్. అంటే సంఘ సేవ అంటే సోషల్ సర్వీస్, ఫ్రీ సర్వీసెస్ ఇవన్నీ అలాగా కాకుండా, నేను యాజ్ అ ఉమెన్ నేను లైఫ్లో ఏదో ఒక పొజిషన్కి రాగలిగాను కదా. వాటరా వేడు పొలిటికల్ అంటే ఐ టెల్ యూ వాట్, నాకు ఐ రియలీ వాంట్ టు హెల్ప్ లాట్ ఆఫ్ విమెన్ అవుట్ దేర్. అండ్ అది ఎలా చేయాలన్నా ఏంటి పెద్ద ప్లాన్ లేదు, ఎందుకంటే ఐ కేమ్ అవుట్ ఆఫ్ అ వెరీ అన్సేఫ్ హోమ్. అండ్ నేను ఇప్పుడు లైఫ్లో ఐ కమ్ టు అ ప్లేస్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ కెన్ డూ దిస్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఐ వాంట్ టు ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ విమెన్. వాళ్ళు ఉన్న పొజిషన్స్ ఒకవేళ ఏదైనా అబ్యూజివ్ ప్లేసెస్లో ఉన్నా, లేకపోతే వాళ్ళకి సూటబుల్ ఎన్వైరన్మెంట్లో లేకపోయినా, ఐ వాంట్ టు బీ ఏబుల్ టు బీ అ పర్సన్ హూ కెన్, అంటే అమ్మాయిలు కెన్ కాంటాక్ట్ అండ్ లైక్ ఐ కెన్ హెల్ప్ దెమ్. ఇది చిన్నప్పటి నుంచి నా తనలో ఉంది, కానీ నేను ఇంకా ఐ డిడ్ంట్ కమ్ టు అ ప్లేస్ ఇన్ మై లైఫ్. పొలిటికల్ కాదు, కానీ వెల్నెస్ అండ్ మెంటల్ హెల్త్ గురించి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఐఎమ్ స్లోలీ షిఫ్టింగ్ టువర్డ్స్ గోవా అండ్ ఐ వాంట్ గో ఇన్ టు ద జంగిల్. నేను జంగిల్లో ఒక ప్లేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వచ్చి కూరగాయలు పెంచుకొని మన ఫుడ్ మనమే తిని, గ్రౌండ్కి దగ్గరగా ఉండి, టెక్నాలజీకి దూరంగా ఉండి, ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ సొసైటీ లాంటిది ఏదైనా ఫామ్ చేద్దాం అనుకున్నా. అండ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ ఆర్ పవర్ ఆర్ డబ్బులు. ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ క్లోజ్ బ్యాక్ టు ద నేచర్. అండ్ మనం లైఫ్లో హీల్ అవ్వాలన్నా, మనకు జరిగిన ట్రామాస్ మర్చిపోవాలన్నా, ఈ డబ్బుల్ మెంటాలిటీలోంచి బయటకు రావాలన్నా, వీ హ్యావ్ టు గో బ్యాక్ టు నేచర్. నేచర్ దగ్గరికి వెళ్తే యూ విల్ సీ వాట్ లైఫ్ ఈజ్. సో ఇన్ ద నెక్స్ట్ 5 years ఐ వాంట్ టు డూ సంథింగ్. అండ్ ఇది ఇంకా బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ ప్లాన్లో ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇది లార్జర్ స్ట్రక్చర్లో చేస్తే ఐ విల్ 100% యూజ్ హెల్ప్ ఆఫ్ ఎవ్రీ వన్. అండ్
ఐ డోంట్ థింక్ ఐమ్ మేడ్ ఫర్ పాలిటిక్స్. అండ్ ఒకవేళ ఇఫ్ ఐఎమ్ డ్రివెన్ దేర్ అక్కడికి వెళ్ళిపోయి చేయాల్సి వస్తే చేస్తే, ఎందుకంటే నేను చదువుకుందే పాలిటిక్స్, నేను చదువుకుంది జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో నాకు బుక్ నాలెడ్జ్ ఉంది, అండ్ బుక్ నాలెడ్జ్తో ఏం వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ. చాలా బుక్స్ ఉంది, ఆ బుక్స్ కాదు, బట్ జనరల్గా నేను ఒక సబ్జెక్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకుంది ఏంటంటే, ఇప్పుడు యూపీఎస్సీ రాసిన వల్ల ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు, బట్ దెన్ మనం వర్క్ చేసే పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. వీఆర్ వర్కింగ్ అండర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, హూ డోంట్ నో మచ్ అబౌట్ వాట్ ఎవర్ పవర్ వల్ల డబ్బుల వల్ల దే ఆర్ ఇన్ దీస్ పొజిషన్స్. సో ఇంత చదువుకొని ఇంత కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఒక మనిషి హ్యాస్ టు వర్క్ అండర్ అ పొలిటీషియన్. సో నాకు ఆ స్ట్రక్చర్ నచ్చలేదు అనమాట. అంటే కష్టపడిన వాడికి పెద్ద జాబ్ ఇవ్వాలి కదా నువ్వు. అండ్ పాలిటిక్స్ ఇస్ సంథింగ్ ఐ హెవ్ నెవర్ అండర్స్టూడ్. నాకు తెలిసిన కొంతమంది మంచి పొలిటీషియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు హూ ఐ రియల్లీ అప్రిషియేట్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అగైన్ ఈ యాక్టింగ్కి పాలిటిక్స్కి ఒక స్టాంప్ ఉంది, అందరు అక్కడికి డబ్బుల కోసమే వెళ్తారు, ఏది చేయడానికైనా వెనకాడరు అని. ఆ స్టాంప్ చేంజ్ చేస్తాను నేను. అండ్ ఆ స్టాంప్ ఏంటంటే, మనం లోకసేవ చేయడానికి వీ డోంట్ నీడ్ టు బికమ్ అన్ యాక్టర్, వీ డోంట్ నీడ్ టు బికమ్ అ పొలిటీషియన్, వీ కెన్ డూ ఇట్ యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా పొలిటికల్ సైడ్ చూడటం, అందరూ నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఫేమ్ కదా, ఒక మనిషి మోస్ట్ ఫేమస్ అయ్యేది ఓన్లీ త్రూ సినిమా. ఫేమస్ అయిన మనిషికి ఓట్లు పడతాయి. సో ఐ థింక్ ఫేమ్ అండ్ ఓటింగ్ అండ్ ఎలక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సమ్హౌ. ఎందుకంటే ఒక మనిషి ఫేమస్ అవడానికి ఐదర్ ఆయన పెద్ద ఒరేటర్ అయినా ఉండాలి, జనాల్ని ఇంప్రెస్ చేసి ఉండాలి, ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. అదే సినిమాలలో డైలాగ్స్తో వచ్చేస్తుంది అది. సో ఐ థింక్ ఆల్ ద యాక్టర్స్ ఎవెన్చువల్లీ వెంట్ టువర్డ్స్ పాలిటిక్స్ బికాజ్ వాళ్ళకి ఆ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండినాయి కాబట్టి. నాకు తెలియదు, నేను ఇప్పటిదాకా పబ్లిక్కి వెళ్ళి ఒక మైక్ పట్టుకొని ఒక క్రౌడ్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నాకు తెలియదు. నన్ను నేను హ్యాండిల్ చేసుకోవడమే నాకు తెలీదు. సో నేను ఒకవేళ ఇఫ్ ఐ రీచ్ అ పొజిషన్ ఇన్ మై లైఫ్ వేర్ ఐ కెన్ టెల్ పీపుల్ how to be and what to do, maybe I will also do. And maybe 30 years later when I'm 60 years and ఇంకా 30 years తర్వాత ఏంటి నువ్వు 100 years బతుకుతాం మనం, తెలుసా నీకు? నీకేంటి పొల్యూషన్ కి ఏడ బతికేది అయ్యింది, మెంటల్ పొల్యూషన్ కి బతకామా, ఫిజికలీ. నేను అదే చెప్తున్నా కదా, నేను యంగ్ అవుతున్నా, మీకు అందరికి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నేను 25కి ఇంకా ఓల్డ్గా ఉండే, నా ఫేస్, నా బాడీ, నా మైండ్. Now I'm getting younger because I'm going close to nature, I'm going close to fitness, I'm going close to health, wealth. అంటే health is wealth. మనం హెల్తీగా లేకపోతే హ్యాపీగా ఉండం, హ్యాపీగా లేకపోతే లైఫ్ వేస్ట్. Who is our president? ముర్ము, ద్రౌపది ముర్ము. Before కూడా ఏదో చేసుకోండి. నేను ముర్ము అని ఫస్ట్ కరెక్ట్ చెప్పాను, ఓకే? డోంట్ మేక్ మీ ఫీల్ దమ్, ఐఎమ్ నాట్. మీ ఊరేది ప్రాపర్? యాక్చువల్లీ మా మమ్మీది బట్టిప్రోలు నియర్ గుంటూరు, అండ్ నాన్న వాళ్ళది వేకనూరు నియర్ అవనిగడ్డ, రెండు కృష్ణా జిల్లా. ఓకే, అవనిగడ్డ ఎమ్మెల్యే? అవనిగడ్డ కాదు, అసలు హైదరాబాద్ అడిగి తెలీదు. ఐ హ్యావ్ నో ఐడియా. నువ్వు నన్ను ప్రైమ్ మినిస్టర్ అడిగినా తెలీదు, చీఫ్ మినిస్టర్ తెలిసేమో ఇప్పుడు రేవంత్ అన్న కాబట్టి ఐ నో బికాజ్. అండ్ ఇలా విని తెలవడమే కానీ ఐ డు నాట్ పుట్ ఎఫర్ట్ టు గో లర్న్. అండ్ టీవీ లేనప్పుడు న్యూస్ పేపర్ చదవను, టీవీ చదవను, ఇన్స్టాగ్రామ్ సరిగ్గా చూడను, న్యూస్ ఎక్కువ ఎనర్జీ ఇవ్వను. నేను అంటే డిటాచ్డ్ ఉంటా చాలా టెక్నాలజీ నుంచి. సో నిజంగా వరల్డ్లో ఏదైనా జరుగుతున్నా నాకు తెలియదు యాక్చువల్లీ, నా పాటికి నేను అలా తిరుగుతున్నా. ఓకే, ఫైనల్గా ఒక సెగ్మెంట్ అనుకున్నా, వాట్స్ ఇన్ యువర్ ఫోన్? లాస్ట్ ఫోటో ఐ టుక్. ఇదిగో నేను షోకి రెడీ అవుతున్నా, జంగల్కి రానికి వెళ్ళబోతున్నాను అనమాట. దానికి ఏం వేసుకోవాలా అని అటు ఇటు 5000 డ్రెస్సెస్ ట్రై చేశాను అనమాట. 5000 డ్రెస్సెస్ ఇలా అన్ని వేసుకుని తీసి బాగున్నాను ఇదే ఈ గేమ్స్ ఆడుతూ ఉంటాను. What was the last text message you received? Last text message I received is from my friend Asmita Marwani. She's a designer. ఆవిడ షీ మెసేజ్ సేయింగ్ నువ్వు బ్యాంగిల్స్తో పాటు చోకర్ కూడా వేసుకోవాలి అంటే ఓకే అని చెప్పాను. షీఈస్ అ వెరీ బిగ్ డిజైనర్, మన్మధుడు ఇవన్నీ డిజైన్ చేసిన లేడీ. వాట్ ఇస్ ద లాస్ట్ థింగ్ యూ గూగుల్డ్? బ్లాక్ ప్రింట్ కర్టెన్స్. ఇంటి కోసమా? yes. మోస్ట్ యూజ్డ్ ఎమోజీ చూపినా? ఎమోజియా జిఫ్? నా ఫేవరెట్ జిఫ్ ఒకటి ఉంది, చూపిస్తాను. ఇది దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఎమోజీ.
ఇలా డ్యాన్స్ చేసుకుంటూ చిన్నప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు సేమ్ అలాగే చిన్నప్పుడు ఇంటికి రాగానే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేదాన్ని 500,000 అలాగే ఇచ్చేవాళ్ళు. అక్కడ స్టార్ట్ అయింది నా కెరియర్ యాక్టింగ్. ఇలా ఫుల్ స్ప్లిట్స్ చేసి ఇట్లా చేయంగానే ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఓకే, వాట్ వాస్ ద లాస్ట్ ఫుడ్ యు ఆర్డర్డ్? చికెన్ పకోడీ. చికెన్ పకోడీ, ఓకే. దేంట్లోకి? చికెన్ పకోడీతో తిన్నాను అంతే. మందు తాగట్లేదు నేను. కెన్ యు నాట్ సీ మై ఫేస్? తాగాను, పార్టీ చేశాను, ఇంక అయిపోయింది. ఐమ్ బోర్డ్. నాకు కొత్తగా అయితే నువ్వు కావాలి. యూ కెన్, నువ్వు లైఫ్ లాంగ్ తాగలేవు, లైఫ్ లాంగ్ స్మోక్ చేయలేవు, లైఫ్ లాంగ్ లేవు. ఈ బోర్ పడేస్తుంది. యూ నీడ్ న్యూ స్టఫ్. స్కై డైవింగ్. ఐమ్ టెల్లింగ్ యూ, ఐ స్టాప్ డ్రింకింగ్. ఐ స్టాప్డ్ అంటే నేను దానికి అగేన్స్ట్ మందు తాగకూడదు అలా కాదు. ఐ డోంట్ డ్రింక్ లైక్ ఐ యూస్ టు డ్రింక్. ముందు ఏంటంటే వీకెండ్ రాగానే కమ్ ఆన్ పీపుల్ లెట్స్ డ్రింక్ అనేదన్నా. ఇప్పుడు ఎవరైనా తాగితే అక్కడికి వెళ్ళట్లేదు. సో ఐఎమ్ అవాయిడింగ్ మై సెల్ఫ్. Maybe in 3 months or 2 months, once I'm drinking, 1-2 days full I'm partying. Then again I'm back to my health because muscles have become a very serious issue right now in life. How many alarms did you set on your mobile? I don't need an alarm. I wake up every day at 6 o'clock naturally. Okay. Okay. The person on your speed dial. Speed dial, speed dial లేదు. Speed dial లేదు. At least favorites. Favorites కూడా లేవు, speed dials కూడా లేవు. I don't have family. అంతే. నాకు నేనే ఫోన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక యాక్సిడెంట్ లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, I really don't know who to call. So I call like my closest friends, whoever, ఎవడు ఈ టైంకి అవైలబుల్ ఉంటాడనే థాట్లో I can call like నా బెస్ట్ ఫ్రెండ్ who's married and who has a baby, and my Anisha Ambrose is నా girls emergency, Anisha Ambrose, హెల్త్ ఎమర్జెన్సీ మనీష్ ఆర్ శెట్టి. వీళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు తప్ప నాకు ఎమర్జెన్సీ ఎవరు లేరు. మా అమ్మ లేడు, నాన్న లేడు. ఓకే, నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఆన్ యువర్ మొబైల్. ఆ పిక్చర్స్ వీడియోస్ ఏంటి తెలుసా? నా ఫ్రెండ్స్ పిల్లలు ప్లీజ్ ఈ వీడియో ఏరా. Teju? But what happened? What happened to Teju? ఈడు అనిషా ఆంబ్రోసిస్ అన్నాడు, తేజు తేజు అని ఏదో చెప్తున్నాడు. ఎక్కువ యూజ్ చేసే యాప్ అట్లీస్ట్ వాట్సాప్, అన్లాక్ వాట్సాప్. ఓకే, మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఆన్ సోషల్ మీడియా. See, I don't get embarrassed. నా నోరు స్లిప్ అయిపోయి ఏదైనా బయటకు వచ్చినప్పుడు నేను నవ్వొస్తుంది అంతే. ఆ మూమెంట్ లో అనిపిస్తుంది. ఓకే, బెస్ట్ సెల్ఫీ ఆఫ్ యువర్స్ ఇన్ యువర్ మొబైల్. The last 10 days. గుర్తుపడడానికి టైం పడుతుంది. పడని. హాటెస్ట్ ఫోటో యూ హ్యావ్ ఎవర్ టేకెన్. I have ever taken, but I cannot show you because it's going to release in the next 1 month. But నీకు చూపిస్తా. ఎక్స్క్లూజివ్ వేయలేను, అదే వాళ్ళు వేసేస్తారు నన్ను ఎక్స్క్లూజివ్గా. యాక్చువల్లీ I'll actually show you another photo that I can show which is hot. సరే, రెండు చూపించినా పర్లేదు. నీకు చూపిస్తాను, బట్ we cannot show them. ఓకే, నీకు ఓకే కదా? నువ్వు అదే ఎంత హాట్గా ఉండనేది నీ ఎక్స్ప్రెషన్ లో తెలియాలి. ఓకే. ఎట్లా అంటే కంఫర్టబుల్ అట్లాంటి సీన్స్, అట్లాంటి రోల్స్ చేయడానికి? నేను ఐమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై స్కిన్. అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్, తెలుగు యాక్ట్ ఆహా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కోసం తీస్తున్నప్పుడు నాకు చేయడానికి ఏంటి ప్రాబ్లం? దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్స్ని ఎవరేం క్వశ్చన్ అడగట్లేదు. మాకు ఈ స్క్రిప్ట్ రాసే మా రోల్స్ వాళ్ళకి ఎవరిని ఏమనట్లేదు. చేసే మమ్మల్ని ఎందుకు అంటున్నారు అనేది నాకు ఒక డౌట్. ఎందుకంటే ఇఫ్ ద డైరెక్టర్ ఈజ్ నాట్ కంఫర్టబుల్, ఇఫ్ ద మీడియం ఈజ్ నాట్ కంఫర్టబుల్, ఇఫ్ ద వెబ్ సిరీస్ హెడ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్, ఇలాంటిది బయటకు రాదు. అండ్ మన ఆడియన్స్ గురించి వాళ్ళకి తెలిసే కదా వాళ్ళకి కాంటెంట్ చేస్తున్నారు. అలాంటిది నువ్వు ఎలా చేస్తావు అంటే, అరే స్క్రిప్ట్లో ఉందిరా బాబు. నేను రోజు బికినీ వేసుకొని ఫోటోలు పెట్టట్లేదు. నాకు నా స్కిన్ చూపించాలని సరదా లేదు. కానీ ఒక షోలో బికినీ వేసుకునే ఒక ఛాన్స్ వచ్చినప్పుడు నేను చేయను, నేను పద్ధతి గల పాడుగల అమ్మాయిని అంటే కుదరదు. ఎందుకంటే ఇట్స్ అ రోల్, ద రోల్ డిమాండ్స్, యూ కెన్ డూ ఇట్. రోజు పొద్దున్నేసి హైదరాబాద్లో బికినీ వేసి తిరిగితే తప్పు, బీచ్కి వెళ్ళి చీర కట్టుకుంటే తప్పు. యూ హ్యావ్ టు డ్రెస్ అకార్డింగ్ టు యువర్ వెదర్. ఇవన్నీ కాకుండా ఒక రోల్ డిమాండ్ చేసి నువ్వు కంఫర్టబుల్ అయితే నువ్వు చెయ్యి. ఇప్పుడు కొంతమంది దే ఆర్ నాట్ కంఫర్టబుల్, దే డోంట్ డూ. ఐఎమ్ కంఫర్టబుల్, ఐ విల్ డూ. వాళ్ళు ఏది చెప్పినా నువ్వు చెప్తారు, అందుకే ఆపర్చునిటీస్ ఎక్కువ రావట్లేదు. నాకు ఒక ప్రముఖ డైరెక్టర్ నాకు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, అది కరెక్టా? లేదు ఓకే, ఇట్లా యాక్సెప్ట్ చేసి ఈవెన్ ఏది చేయడానికి రెడీ సినిమా వరకు అనుకునే వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ రాకపోవడం, ఈ రెండిట్లో నాకు రెండు కన్ఫ్యూజన్ గా ఉంది. చూసావా, నీకు థాట్ లోనే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేను ఈ ఆట ఆడుతున్నా చిన్నప్పటి నుంచి. ఓకే, నాకు
బట్టలతోటి డిస్కంఫర్ట్ ఎప్పుడూ లేకుండింది. నాకు ఫస్ట్ వచ్చింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఇంటిమేట్ సీన్స్ లేవు, ఏం లేదు. ఇంటిమేట్ సీన్స్ నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఆనెస్ట్లీ టెల్లింగ్ యూ. నేను ఎవరినైనా డేట్ చేస్తున్నా, ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నా ఆ అబ్బాయిని అడుగుతా మోస్ట్లీ, నీకు ఓకేనా, విల్ యూ బీ ఓకే. ఎందుకంటే నాకు ఇట్స్ ఎ సీన్, నేను చెంపపాగలు కొట్టిన సీనే, ముద్దు పెట్టుకున్న సీనే. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్, రైట్? సో నేను ఏదైనా యాక్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తా. తెలుగు అమ్మాయిలు చేయను అంటున్నారు అని అంటున్నారు. తెలుగు అమ్మాయిలకి మనం తెలుగు అమ్మాయిలు చేస్తే మీరే ఒప్పుకోవట్లేదు. మీకు హిందీ అమ్మాయిలు వచ్చేసి మొత్తం ఓపెన్ చేసేసి బికినీ వేసుకున్నా యు ఆర్ ఓకే, బికాస్ షీ ఈజ్ నాట్ అ తెలుగు గర్ల్. అదే తెలుగు అమ్మాయి చేస్తే హౌ కెన్ షీ డూ ఇట్, ఎట్లా చేస్తుంది అనేది క్వశ్చన్. మీకు వేరే అమ్మాయిలు చూడడానికి ప్రాబ్లం లేదు, కానీ తెలుగు అమ్మాయిలు చూడడానికి ప్రాబ్లం. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. సెకండ్ థింగ్, ఐ థింక్ తెలుగు అమ్మాయిలకి మనమే వీఆర్ నాట్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీస్. ఎంతమంది తెలుగు యాక్ట్రెసెస్ తెలుసు దట్ హూ ఆర్ ఓకే ఇన్ బికినీ? యూ టెల్ మీ. I don't know one more girl. Right now, because of Instagram, people are going out there wearing bikinis, showing themselves. వాళ్ళకు కూడా కింద కమెంట్లలో బూతులు, సేమ్ వాట్ ఎవర్. అదే కైలీ జెన్నర్ ఫొటోస్ అన్నిటి కింద మళ్ళీ ఎదవలే లైక్ 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 లైక్. సో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. మీకు మన ఇంట్లో అమ్మాయిలు విప్పకూడదు, కానీ పక్కింటి వాళ్ళు అయితే మీకు ఓకే. ఇవన్నీ కాకుండా మన వాళ్ళు విప్పితే దే ఆర్ బ్యాడ్. ఇట్స్ వెరీ రాంగ్. నో అంటే మేము ఇది చేసినా తప్పే, అది చేసినా తప్పే. బట్టలు వేసుకొని రోల్స్ రాకపోతే తప్పు, పోయి బట్టలు తీసేసి రోల్స్ రాకపోతే తప్పు. రోల్స్ అయితే రావట్లేదు మొత్తానికి, ఏమైనా చేసి. ఆ డౌట్ ఉండిపోయింది నాకు అసలు. నీకే కాదు, నాకు ఇంకా డౌట్ ఉంది. సి ఐఎమ్ సో ఫ్రీ యాజ్ అన్ యాక్టర్, ఐఎమ్ సో ఫ్రీ యాజ్ అ పర్సన్. నాతో పనిచేయడం చాలా ఈజీ, ఎందుకంటే నేనేం స్ట్రెస్ చేయను, నేను చేయను అది చేయను అనే టైపే కాదు. కానీ జనాలకు నేను వద్దు, బికాజ్ నా నోటితో భయపడతారు. నాతో ఏదైనా తేడాగా మాట్లాడితే నేను తిరిగి ఇచ్చేసే టైప్ కాబట్టి మేబీ పీపుల్ డోంట్ లైక్ మీ ఆర్ వాట్ ఎవర్, దట్ ఐ అండర్స్టాండ్. కానీ టాలెంట్కి న్యూడిటీకి సంబంధం లేదు. As an actor, you can be an actor in full clothes, you can be an actor in half clothes. You're an actor. నీ బట్టలు బట్టి నీ యాక్టింగ్ వచ్చారాదా అనేది నేను డిసైడ్ చేయలేరు అనమాట. ఇప్పుడు మన తెలుగులో ఇంటిమేట్ సీన్స్ లేకుండా ఏం లేవు కదా. వీఆర్ డూయింగ్ వెబ్ సిరీస్ హెస్ గాన్ ఆల్ ఓవర్. వీఆర్ ఆల్సో స్లోలీ చేంజింగ్ యాజ్ అన్ ఇండస్ట్రీ, వీఆర్ స్లోలీ ట్రాన్స్ఫార్మింగ్. కానీ మీరు చేయకూడదు, మీరు మాత్రం చేయకూడదు అంటే ఎలాగా? నేను చెప్తున్నా కదా, నేను రెడీ ఉన్నా. ఇంకో 5 years లో మనం రెడీ అయిపోయి ఎవ్రీథింగ్ ఇస్ గోన్ టు చేంజ్. సో డెఫినెట్గా ఈ 4 ప్రాజెక్ట్స్ అండ్ బాలీవుడ్ లో ఇంకా 5,000 ప్రాజెక్ట్స్ రావాలని, ఇంకా 5,000 ప్రాజెక్ట్స్ రావాలని కోరుకున్నాము. ఇది ఇంకా అచీవ్ చేయలేదు అనేది ఏమన్నా ఉందా? నేను ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించవు కదా. అంటే ఏది ఇప్పుడు నన్ను ఈరోజు అడుగు, నా గోల్ ఏంటనేది నాకు తెలియదు. నా గోల్ ఏంటంటే రేపు ఆ జాబ్ చేసుకుని రేపు పొద్దున్నే లేసి ఆ జాబ్ చేస్తే 2,800 అకౌంట్లో చేంజ్ అయిపోయి 1,00,000 అవుతుంది. ఇదే నా గోల్. నెక్స్ట్ గోల్ ఏంటి, నా నెక్స్ట్ డే ఏంటి? నేను డే టు డే నా సర్వైవల్ ఫుడ్ కోసం బతుకుతున్నా. సో ఇది అచీవ్ చేయలేదు, నేను ఇది చేయలేకపోయా అని మేబీ 80 ఏళ్ళు వచ్చాక చెప్తే బాగుంటుంది, అది చేయలేకపోయానని. ఇంకా చాలా లైఫ్ ఉంది కదా, నాకు కావాల్సినవి నేను చేయొచ్చు. కావాలంటే వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐ కెన్ డూ at this point, but what to do I don't know. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ చూస్తున్నావు 8? నేను అసలు నా సీజనే చూడలేదు ధనుష్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళాను, ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు. ఎందుకంటే వెళ్ళడమే ఆల్రెడీ టైం ఇచ్చాము, ఆ టైంకి డబ్బులు ఇచ్చాము. నేను అట్లాంటి ఇన్ఫర్మేషన్ తలలోకి తీసుకోను. ఇద్దరు కొట్టుకుంటుంటే నేను జనరల్గా కూర్చొని చూడను. ప్లీజ్ ఎంజాయ్. దరిద్రం నాకొద్దు. నేను ఎందుకంటే ఏదైనా బ్యాడ్ ఎనర్జీతో ఎంగేజ్ చూడడం కూడా ఎంగేజ్మెంటే. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుని వాళ్ళు మాట్లాడుకునేది మనం వింటూ ఉంటే ఎవెన్చువల్లీ మన బ్రెయిన్ కూడా అలా. సో ఐ డోంట్ కరప్ట్ మై బ్రెయిన్ విత్ సోషల్ మీడియా, ఐ డోంట్ కరప్ట్ మై బ్రెయిన్ విత్ న్యూస్, ఐ డోంట్ కరప్ట్ మై బ్రెయిన్. నాకు ఇంట్లో నాతో పాటు ఎవరు ఉండేవాళ్ళు లేరు, నాకేం చెప్పేవాళ్ళు లేరు. సో చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంటాయి అండ్ ఐ వాంట్ బి లైక్ దట్. ఫైనల్ గా స్ట్రీమ్ అవుతుంది మనకి హాట్‌స్టార్ లో. అనీష్ కుర్వెల్లా గారు, ద మిస్టరీ ఆఫ్ అనీష్ కుర్వెల్లా is the director, Mr. Naveen Yadav DOP, and we had a great time shooting. 35 యాక్టర్స్, నన్ను కాకుండా 36 టోటల్. ఆదర్శ్ బాలకృష్ణ, విజయ్ ఆదిరాజ్ సార్, భానుచందర్ సార్, సుధా గారు, సత్య గారు, రోష్ని, పావని, భావన, రోషన్ కార్తిక్ కనకాల, ఎవ్రీబడి. అంటే ఈ సెటప్ అంతా ఆల్మోస్ట్ 1.5 years షూట్ అయింది. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. అండ్ మనకి స్క్రిప్ట్ చెప్పినప్పటికి, షూట్ చేసినప్పటికి, ఫుటేజ్ వచ్చేసి టైంకి ఆల్మోస్ట్ చాలా టైం జరిగింది కదా. సో ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్ అసలు ఎలా ఉండబోతుందా అని.
హవెవర్ ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు డీల్. అందరిని అడుగుతా నీకు హిట్లు రావట్లేదు, నువ్వు ఫ్లాప్లే షూట్. అరే చేసేటప్పుడు తెలియదు కదా మాకు హిట్టా ఫ్లాప్ అని. మాకు పని, మేము పర్ఫామ్ చేస్తాం. కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. సో నేనైతే ఐ మీన్ అ వెరీ గ్రేట్ స్పేస్ అబ్బా ఇన్ లైఫ్. నువ్వు హిట్ వచ్చినా గ్రేట్, పట్టొచ్చినా గ్రేట్. నేనైతే పని చేయడం ఆగట్లేదు, కంటిన్యూస్గా పని చేస్తున్నా, బతుకుతున్నా. సో ఎలా ఉండబోతుంది ఆ సిరీస్ గురించి? సిరీస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ కంపారిటివ్లీ టు ద తెలుగు కాంటెంట్ దట్ కమ్స్ అవుట్. ఏంటి ఎమోషన్స్, కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే అగైన్ మూవీ ఈజ్ అబౌట్ మనీ. మన మనుషులకి డబ్బుల మీద ఉన్న ఆశ, మనిషికి నేను యాక్చువల్లీ వెనకాల అద్దలు నన్నే మనుషులకి డబ్బుల మీద ఉన్న ఆశ వల్ల వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళగలుగుతారు, ఏం చేయగలుగుతారు, అసలు డబ్బు పేరుతోటి మనుషులు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ కాకపోయినా. ఐ ఆల్సో ఫీల్ లైక్ దెర్ ఆర్ సో మెనీ సైన్స్ ఫిక్షన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇట్. అండ్ భయం అనేది కలుగుతుంది కొంచెం బాడీలో. అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అండ్ బేసిక్గా నేను దీని గురించి ఏది చెప్పినా ఐ స్పిల్ అవుట్ బీన్స్. అన్ని ఎపిసోడ్స్ ఒకసారి రిలీజ్ అయిపోతున్నాయి. అవ్వగానే ఐ థింక్ షాకింగ్ ఎలిమెంట్స్ చాలా ఉండబోతున్నాయి. అండ్ క్రైమ్, థ్రిల్లర్, ఫియర్, ఎంటర్టైనింగ్ ఇన్ అ వే, బికాస్ నో హారర్. ఐ థింక్ స్లైట్ హారర్ ఆల్సో. సైన్స్ ఫిక్షన్ అంటే ఆ క్రీపీ పూలు అవన్నీ చూసారు కదా, అది కొంతమందికి క్రీపీగా ఉంటుంది, కొంతమందికి భయంగా ఉంటుంది. సో మీకు నచ్చినట్టు ఐ థింక్ మోక్ష ఐలాండ్లో చాలా మందికి మోక్షం దొరికేటట్టు అయితే ఉంది. ఎవరా మోక్ష, ఎవరా అమ్మాయి, ఏమిటా నంబర్, ఎవరా విశ్వక్షేణతో సంబంధం ఏముంది? ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ విత్ విశ్వక్సేన్. మోక్ష ఎవరు, విశ్వక్సేన్ ఎవరు? ఇదే మన తెలుగు న్యూస్, తెలుగు యూట్యూబ్ టైటిల్స్ ఇలా ఉంటాయి. thumbnails is like విశ్వక్సేన ఎవరి అమ్మాయి. కరెక్ట్. ఆయన దగ్గర ఆయన రియాక్ట్ అవుతాడు, ఆయన ఇంకో టైపు స్టోరీ పెడతాడు. లైఫ్లో నేర్చుకుంటుంది ఏంటంటే, నువ్వు ఎంత తక్కువ రియాక్ట్ అయితే థింగ్స్కి అంత హ్యాపీగా ఉండగలుగుతావు లైఫ్లో. ప్రతి ఒక్కరితోటి మాట్లాడుకుంటూ వెళ్ళావు అనుకో. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నాకు ఎంత కమెంట్స్ వస్తుంటాయి అంటే, కింద నేను పద్ధతిగా కూర్చున్నా ఏదో ఒకటి అంటాడు, నేను బికినీ వేసుకున్నా ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు నేను అన్నోడితో ప్రతిసారి ఫైట్ చేయలేను కదా. సో ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. ఎవరు ఏమనుకుంటారో అనుకోండి, నేను నా లైఫ్ ట్రూత్ఫుల్గా నా సైడ్ నుంచి బతుకుతా అంతే. నేను లైఫ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మీ. నేను ఇది టిమోథీ షాల మీద ఒకటి చూసాను అనమాట. లైఫ్ మన మీదకి వస్తుంది అనుకుంటాం అందరం, కానీ లైఫ్ మన త్రూ వస్తుంది. ద ఓన్లీ పవర్ వీ హ్యావ్ ఇస్ ద లైఫ్ కమింగ్ ఫ్రమ్ అస్, నాట్ టు అస్. బయట సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అవుతూనే ఉంటాయి, కానీ మనం ట్రూత్ఫుల్గా ఉంటే ఇట్స్ గుడ్ డీల్. సో థ్యాంక్ యూ సో మచ్ తేజు. అండ్ ఈ సిరీస్ ఎలాగో కంటిన్యూ అవుతుంది, స్ట్రీమింగ్ మంచిగా ఇప్పుడు రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ డిస్కవరీ. దాని తర్వాత ఇంకా బాలీవుడ్, సో 20th 23rd డిస్కవరీ అండ్ డిజ్నీ. సో ఇలాగే లైఫ్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఈసారి అకౌంట్ లో నెక్స్ట్ టైం చూసే టైంకి మళ్ళీ 2 years తర్వాత మేబీ ఐ థింక్ యుల్ కమ్ సూన్ విత్ ద ప్రాజెక్ట్స్ దట్ ఐమ్ డూయింగ్. యా, ఈసారి చూసే టైంకి ఒక 2 years మినిమం బ్యాలెన్స్ తదాస్తు మెయింటైన్ చేసుకుని ఇలాగే హ్యాపీగా ఇప్పుడు అందరిని నవ్వుకుంటూ ఇంకో నలుగురికి అట్లాగా ఇన్స్పైరింగ్ గా ఉంటారు మనసులో కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ డిస్కవరీ, రెండు డిడి అండ్ ధనుష్. పెద్ద డి. బాయ్ తేజు, థ్యాంక్ యూ. బాయ్ ధనుష్, సీ యూ.